కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి దిక్కింది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అని తెలుసుకుందాం. రాజేష్, ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, పూర్తి వివరాలు ఏంటి? ఓబులేషు దాదాపుగా 2 ఏళ్ల క్రితం ఒక ప్రాణాంతక వ్యాధి సోకినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో అంటే పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఓబులేష్ పేర్కొన్నాడు. ప్రాణాంతక వ్యాధి సోకడంతో తాను ఎట్లాగో చివరి క్షణాల్లో ఉన్నాను, అందుకోసమనే జల్సాలు చేయాలనుకున్నాను. జల్సాలు చేయాలంటే డబ్బు అవసరం ఉంటుంది, కాబట్టి ఈ డబ్బు ఈజీ మనీ సంపాదించేందుకు తాను కిడ్నాపులు చేయాలని భావించానని, దీంతో గ్రౌండ్స్ లో ఉన్నటువంటి AK-47 గన్ను దొంగిలించినట్లు ఓబులేష్ పోలీసుల ఇంటరాగేషన్ లో వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ గన్ను ఎక్కడెక్కడ దాచాడు ఏంటనే దానికి సంబంధించి అన్ని వివరాలను కూలంకషంగా ఓబులేష్ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పూర్తిగా నేరాన్ని కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఆ రోజు ఏదైతే కేబీఆర్ పార్క్ వద్దే రాత్రి అంతా గడిపినట్లు, ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి కేబీఆర్ పార్క్ ఉదయం పూట వాకింగ్ వచ్చిన వారిని టార్గెట్ చేసుకోవాలని భావించాడు. ముఖ్యంగా ఆడి కార్స్ కానీ ఏవైతే కాస్ట్లీ కార్స్ ఎక్కడైతే ఆగి ఉంటాయో అక్కడికి ఎవరు ఎంటర్ అవుతారు ఏంటనేది పూర్తిగా ఎదురు చూశాను. ఆ తర్వాత ఎవరైతే డ్రైవర్ లేనటువంటి కార్ లో ఓనర్ ఎక్కడం, ఆ ఓనర్ ఎక్కిన తర్వాత ఇమ్మీడియట్ గా కార్ లోకి దూరాలని తాను మొదటగా పథకం వేశాను. అందులో భాగంగానే ఆ రోజు 19వ తేదీన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఉదయం పూట వాకింగ్ ముగించుకొని వచ్చినటువంటి నిత్యానంద రెడ్డి కార్ లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటున్న సమయంలో ఇమ్మీడియట్ గా AK-47 గన్ తో ఆ కారు ముందు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినట్టుగా ఓబులేష్ పోలీసుల ఇంటరాగేషన్ లో వెళ్ళాడు. ఆ తర్వాత AK-47 ను గురిపెట్టి డబ్బులు అడిగినట్టు కూడా ఇంటరాగేషన్ లో వెల్లడించడం జరిగింది. ఇదంతా కూడా తానంటే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకే ఇదంతా చేశాను. అదేవిధంగా ఏదైతే గతంలో కూడా ఫిబ్రవరి 19వ తేదీన ఒక కేబీఆర్ పార్క్ వచ్చినటువంటి యువకుడిని కిడ్నాప్ చేశాను. యువకుడిని కిడ్నాప్ చేసిన అనంతరం కర్నూలు హైవే పైన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట వైపుగా తిప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ యువకుడి అంటే పారిశ్రామికవేత్త నుంచి ఆ ఫోన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాను. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా కూడా ఓబులేష్ వెల్లడించడం జరిగింది. అనంతరం ఆ 10 లక్షలు డబ్బు ఇచ్చిన తర్వాత ఆ యువ పారిశ్రామికవేత్తను అక్కడనే వదిలేసి తాను మరో మార్గం గుండా అక్కడి నుంచి నార్సింగ్ లో ఉంటున్నటువంటి తన ఇంటికి వచ్చినట్లు కూడా ఓబులేష్ వెల్లడించడం జరిగింది. ప్రసాద్, అంటే రిమాండ్ రిపోర్ట్లో ఇంకా డీటెయిల్స్ ఏమైనా ప్రాణాంతక వ్యాధి అని చెప్పనన్నారు, అంటే దాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారా? అంటే పోలీసుల ఇంటరాగేషన్ లో ఓబులేష్ వెల్లడించడం జరిగింది. 2 ఏళ్ల క్రితమే తనకు ప్రాణాంతక వ్యాధి సోకింది, ఇక తాను ఏ విధంగా ఎట్లాగూ చివరి క్షణాల్లో ఉన్నాను, ఏ విధంగా బతకను, కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ జాబ్ చేసినా తాను లావిష్ లైఫ్ ని గడపలేను, దీంతో తాను ఏదైనా అక్రమ మార్గంలో కానీ ఏదో లాగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని భావించాను. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్స్ లో ఉన్నటువంటి AK-47 గన్ను దొంగిలించి ఆ తర్వాత కిడ్నాప్ పాల్పడ్డట్టు వెల్లడించడం జరిగింది. ప్రసాద్, థ్యాంక్ యూ రాజేష్.